నిన్న మీకు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏమిటి అని వీడియో పెట్టాను. ఇందులో చాలామంది మిత్రులు చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఒకవేళ నాకు ఓ నెగటివ్ ఉంటే ఏమిటి, ఇది ఎలాంటి ఒక ప్రశ్న అంటే ఈ నిజాల్లోకి వెళ్ళామనుకోండి షాకింగ్గా ఉంటుంది. కానీ మనము ప్రకృతి నియమాలకు అనుగుణంగానే బతకాలి. స్వయాన దేవుడు ఉన్నా కూడా ఆయనకి కూడా ఈ నియమాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ అనుకోండి, దీనినే మీకు బ్లడ్ గోల్డెన్ అంటారండి, మిరాకిల్ బ్లడ్ అంటారు. అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఫర్బిడన్ బ్లడ్ లైన్ అంటారు. సో ఓ నెగటివ్ అన్నప్పుడు ఇదే మామూలు విషయం కాదు. మీకు ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండములో జపాన్ దాకా తీసుకోండి, 1% కూడా ఓ నెగటివ్ ఉండదు. అంటే ఇది ఉండకూడదండి, ప్రకృతిలోనే ఉండకూడదు. కానీ 35,000 సంవత్సరాల ద లాస్ట్ ఐస్ ఏజ్ అని అంటాం. అంటే ఇవాళ కూడా ఐస్ ఏజే. 35,000 ఇయర్స్ నుంచి వెనుక్కు రావాలండి. ఇంకా కూడా మనము ఐస్ ఏజ్లోనే ఉన్నాం, గుర్తించాం. కానీ ఇక్కడ ఇవాల్వ్ అయ్యిందే మీకు ఓ నెగటివ్ అనబడే బ్లడ్ గ్రూప్. ఇక మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకోండి, క్లియర్గా చెప్పాలి అంటే, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం ఉంది కదండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం ఆలోచించారు, ల్యాండ్ ఇన్వేషన్ చేద్దాము. అంటే అమెరికా సైనికులను ఇరాన్లోకి పంపిద్దాం. విమానాలు కాదు, ఓడలు కాదు, లిటరల్గా తుపాకులు పట్టుకొని సైనికులు ఇరాన్లోకి ల్యాండ్ అవ్వాలి. ఫస్ట్ విషయం ఏంటో చెప్పమంటారా? మీ దగ్గర ఆయుధాలా, లేదా మీరు వేసుకునే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా, హెల్మెట్లా, గాగుల్సా ఇవి కాదండి. మీ యొక్క మెడికల్ టీం ఉంటుంది చూసారా, టెంట్లలో మెడికల్ టీం ఉంటుంది, వాళ్ళ వద్ద ఓ నెగటివ్ బ్లడ్ ఉందా, ఈ స్టాక్ ఉందా అని గమనిస్తారండి. ఎంత పెద్ద సైన్యమైనా మీకు ఓ నెగటివ్ లేదు అంటే వీళ్ళు వెళ్ళరు. అదేంటండి బ్లడ్ గ్రూప్కి యుద్ధానికి ఏమిటి సంబంధము అంటే, మీరు నమ్మరు ఫ్రెండ్స్. ఇప్పుడు 2001 సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదా. మీకు న్యూయార్క్ హాస్పిటల్స్లో 100 మంది గాయాల పాలైన వాళ్ళు వస్తున్నారు, అంబులెన్సుల్లో మీకు తరలిస్తున్నారు, కుప్పలు తెప్పలుగా మీకు ఇలా గాయాల పాలైన వాళ్ళు వస్తున్నారు. మరి అక్కడ పానిక్ సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా? మన వద్ద ఎంత ఓ నెగటివ్ బ్లడ్ ఉంది. మీకు ఒక్కొక్క గ్రామాలలో మీకు ఈ బ్లడ్ బ్యాంకులు ఉంటాయి చూసారా, అవి ఒకవేళ మూతపడ్డాయి అనుకోండి, స్టాక్ ఓ నెగటివ్ ఉందా, ఎక్కడైనా సరే ఓ నెగటివ్ ఉండాలి. అంటే ఇది ఒక ఫర్బిడన్ బ్లడ్ లైన్ అండి, ఇది ఉండడం మంచిది కాదు. మీకు ఇది చాలా చాలా ప్రమాదకరమైనది. కానీ ఇది ఒక యూనివర్సలీ యాక్సెప్టెడ్ బ్లడ్ గ్రూప్. ప్రపంచంలో ఎక్కడైనా మనం నిన్న మాట్లాడాం, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ పాజిటివ్ అన్నాం, ఓ నెగటివ్. మీకు ఏ గ్రూప్ బ్లడ్ అయినా సరేనండి, మీకు అవసరం, రక్తము అవసరం. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి రక్తం అవసరం. బ్లడ్ బ్లాంక్ అనేది క్లోజ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఎలాగా అంటే ఓ నెగటివ్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఆ రోజుల్లో ప్రాణాలు పోయేవి. పొరపాటుగా ఏ గ్రూప్ వ్యక్తికి బి గ్రూప్ వ్యక్తి రక్తం ఇచ్చారనుకోండి, తెలియక 1901 గురించి మాట్లాడుతున్నా. మీకు ఆ టైంలో డాక్టర్లకు తెలియక ఇలాంటి పొరపాట్లు చేసేవాళ్ళు, ప్రాణాలు పోయేవి. ఎలా పోయేవో కూడా వాళ్ళకి తెలియదు. కానీ అదే మీ వద్ద ఓ నెగటివ్ ఉంది అనుకోండి, ఏ బ్లడ్ గ్రూప్కైనా ఇది పనిచేస్తుంది. సో ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్. కానీ దీని యొక్క సిస్టమ్ని చూసారు అనుకోండి, ఇప్పుడు మనము యాంటీజెన్స్ అని అంటాం. యాంటీజెన్స్ అంటే ఏంటి? బాడీలో ఇమ్యూనిటీ సిస్టంలో మీకు యాంటీబాడీస్ వచ్చినప్పుడు, ఏవైనా వైరస్ అనండి, బ్యాక్టీరియా ఇలాంటివి మీ దేహంలోకి వచ్చినప్పుడు ఈ యాంటీజెన్స్ చేసే పని ఏమిటి? ఇమీడియట్గా మన రోగ నిరోధక శక్తి, ఆ వ్యవస్థ ఉంటుంది చూసారా, దానిని అలర్ట్ చేస్తుంది. సో అలర్ట్ చేయడంతో మీకు ఏమవుతుంది, మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ వెళ్ళి ఆ యాంటీబాడీస్ మీద ఒక యుద్ధము చేసి వాటిని తరిమివేస్తుంది. కానీ ఇక్కడ మీకు ఓ నెగటివ్ ఉంది అనుకోండి, మీకు యాంటీజెన్స్ యొక్క ప్రభావమే ఉండదు. అసలు ఇందులో యాంటీజెన్స్ టోటల్గా డిలీట్ అయిపోయి ఉంటుంది.
సో అలాంటిది అనుకోకూడదు, కానీ ఇది వాస్తవం. చెప్తున్నా కదా, ప్రకృతి నియమాలు. కాబట్టి ఈ జ్ఞానము లేని వాళ్ళు చాలామంది బాధపడతారు. ఇది బాధపడడానికి ఏముంటుందండి. ఒకవేళ ఒక మహిళ వివాహం అయ్యింది, ఈవిడికి ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్, అలాగే మీకు ఆర్హెచ్డి అంటారు కదా, రేనల్స్ బ్లడ్ గ్రూప్, డి అంటే డి యాంటీజెన్, ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మహిళకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈవిడేమిటి మీకు ఓ నెగటివ్, అలాగే ఆర్హెచ్డి నెగటివ్. మీకు ఈవిడ దేహం ఏం చేస్తుందో చెప్పమంటారా? లోపల ఉండే శిశువు ఒక యాంటీబాడీ, నాకు శత్రువు, అందుకే వామిటింగ్, విపరీతంగా వామిటింగ్లు రావడం, మీకు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళకి తెలియదు, కామన్ మ్యాన్కి ఇదంతా తెలియదండి. అక్కడ లోపల ఉండే శిశువు ఒకవేళ మీకు ఓ పాజిటివ్గాను వేరే బ్లడ్ గ్రూప్తో, అంటే పెళ్ళైనప్పుడు మరి భర్త ఉంటాడు కదా, భర్తకు వేరే బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా. సో అక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ మహిళ యొక్క ఇమ్యూనిటీ సిస్టము లోపల ఉండే శిశువుని శత్రువుగా భావించి దాని యొక్క టోటల్ ఆరోగ్య వ్యవస్థను పాడు చేసి, అనుకోకూడదు, జరగాల్సింది జరుగుతుంది. చాలామందికి ఇది తెలియదు, కానీ ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఓ నెగటివ్ ఉండే మహిళలు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు ఎవరిని వివాహం ఆడాలి? ఇవాళ మందులు వచ్చేసాయి. నేను చెప్పేది ఒక 35,000 సంవత్సరాల క్రితము మనిషి ఖండాలు దాటుతూ వెళుతున్నప్పుడు, అదే కదా ఓ పాజిటివ్లో మాట్లాడాం. ఇప్పుడు ఓ నెగిటివ్ అనుకోండి, కళ్ళ ముందరే తన పాప ఇలా అయిపోవడాన్ని ఆ తల్లి చూస్తూ ఉంటుంది. లోపల జరిగే ప్రకృతిలో జరిగే మార్పులను తెలుసుకోలేక, సో ఇలాంటివి అంటే మీకు ఆ నేచర్లో ఈ బ్లడ్ గ్రూప్ అనేది ఉండకూడదండి. కానీ మీకు ప్రకృతి ఏం చేసింది, బ్యాకప్ ప్లాన్గా ఓ పాజిటివ్ ఉంది కదా, ఓ నెగిటివ్ కూడా ఉండాలి అని చెప్పి ఇలాంటి ఒక వ్యవస్థను ఇది క్రియేట్ చేసింది. ఈ వ్యవస్థ మీకు ఒక రకంగా వరము లాంటిది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి యుద్ధాలు అనంటే ఆపదలు, దీన్నే లిక్విడ్ టైం అని అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు లేవు, మీకు అక్కడ ల్యాబ్లో మీకు టెస్టులు లేవంటే ఈ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఏమిటి, ఏనా బీనా, ఏబి పాజిటివా ఏంటో తెలుసుకునే లోపల మీకు ఇతనికి రక్తాన్ని ఎక్కించాలి. మీకు సివియర్ బ్లడ్ లాస్ ఉంది, ఏం చేస్తారు మీరు? ఇమీడియట్గా ఓ నెగటివ్ అనేది యూనివర్సల్ అండి. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది, బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ డిఫెన్స్ సిస్టమ్ చూసారా, దాన్ని ఇది బోల్తా కొట్టించగలదు. యాంటీజెన్స్ ఏవి కూడా దీని ముందు పని చేయవు. సో అలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఓ నెగిటివ్ని ఎక్కిచ్చేస్తారు. ఒకవేళ ఓ నెగిటివ్ లేదు అనుకోండి, ఇప్పుడు కోవిడ్-19లో ఇదే సిచ్యువేషన్. మీకు ఓ నెగిటివ్ ఉండే ప్రజలందరూ ఇళ్లలో ఉండడము, బ్లడ్ బ్యాంకుల్లో ఓ నెగిటివ్ బ్లడ్ దొరకకపోవడము, 100,000 ప్రాణాలు పోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక ఓ నెగిటివ్ బ్లడ్ ఉండే వ్యక్తి 3 ప్రాణాలను కాపాడగలడు. ఇది ఇందులో ఉన్న, అందుకే దీన్ని మిరాకిల్ బ్లడ్ అంటారు. మీకు బ్లడ్ గోల్డ్ అంటారు, అంటే ఆ రక్తము అనేది బంగారముతో సమానం. సో అలాంటిది మీ దగ్గర స్టాక్ ఉంది అనుకోండి, ఆసియా ఖండంలో 1% మాత్రమే. యావత్ ప్రపంచం ఎంత పెద్దదండి, ఎన్ని దేశాలండి, ఇక్కడంతా మీరు చూసారనుకోండి 6.6% మీకు ఓ నెగిటివ్ మాత్రమే దొరుకుతుంది. సో ఎవరి దగ్గర ఈ బ్లడ్ గ్రూప్ ఎక్కువ ఉంటే మీరు అన్నన్ని ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఓ నెగటివ్ అనేది ఒక రకంగా మీకు వరము, అలాగే ఇంకొక రకంగా శాపము. సో దీన్ని తెలుసుకుంటే ఓ పాజిటివ్ అన్నప్పుడు హయ్యెస్ట్, ఓ నెగటివ్ అన్నప్పుడు లోయెస్ట్. కానీ దీని యొక్క అవసరాలు, మీకు యూసేజ్, దీన్ని గమనించారు అనుకోండి, మిత్రులు అడిగిన ప్రశ్న, సో దానికి ఈ జవాబు అనేది ఖచ్చితంగా షాకింగ్గానే ఉంటుంది. మరి మీలో ఎంతమందికి ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.